కంచికచెర్లలో జిల్లా స్థాయి అధికారులు చాలని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ప్రజల సమస్యలు అటు ఇటు ఎటు చూస్తున్నా ప్రజలు బారు తీరిన వైనం. పెద్ద ఆయన వద్దకు పోయి సమస్యలు చెబుదామంటే సాయంత్రం అవుతుందని వెనుదిరుగుతున్న ప్రజానికి అధికారులకే ఆ ప్రాంగణం సరిపోక బయట టెంటు. ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ అంటున్న ప్రజానికి. గడ్డల మరియన్న కుమార్ని దేవుడు ఆశీర్వదించి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. గాజుల సీతయ్య నాగలక్ష్మిల దంపతులను ఆశీర్వదించాలని, వీరి సంసార జీవితంలో దేవుడు తోడుగా ఉండి వారిని 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఆశీర్వదించాలని, వారి పనిపాట్లో దేవుడు తోడుగా ఉండి వారికి ఎల్లవేళలా కావలిగా ఉండాలని, వారి బిడ్డలు శిరీష పూజితను దేవుడు ఆశీర్వదించి వీరి యొక్క చదువులో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. కాళంగి వెంకట్రావు ఆత్మకు నిత్య విశ్రాంతిని కోరుతూ దేవుడు వెంకట్రావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, కాళంగి రమాదేవికి మంచి ఆరోగ్యం కోరుతూ కాళంగి రాజేష్ ఉద్యోగ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, కాళంగి అలేఖ చదువులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానమును తెలివితేటలు ప్రసాదించాలని అలేఖ కోసం ప్రార్థించగలరు. మాధురి ప్రేమ్ కుమార్ దేవాన్ష్ వీరి కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వీరి కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. యాదే వెంకాయమ్మ గారికి మంచి ఆరోగ్యం కోరుతూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు కనుక వెంకాయమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. బర్రే శ్రీనివాసరావు గారు, బర్రే ధరణి, బర్రే జోష్ణ వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. బర్రే అశోక్ చదువులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానమును తెలివితేటలు ప్రసాదించాలని వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. బర్రే విష్ణువర్ధన్. ఈ జపమాల మాత మాసంలో ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పరిచిన మీ సంజీవన కాలనీ వాళ్ళు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, సంతోషంగా పెద్ద రకంలో పెద్ద విధంగా ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమం కానీ ఏ కార్యక్రమాలు కూడా మీరు బాగా నిర్వహిస్తారు. మన కాలనీలో, మన కంచిచర్ల కాలనీలో మీ కాలనీ బాగా అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తులో చాలా గ్రాండ్గా మీరు చేస్తూ ఉంటారు. దానికి చాలా సంతోషం. దానికి కారకులైనటువంటి మీ సంఘ పెద్దలు, మరిదల సభ్యులు, ఇంకా యువకులు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు బర్రే శంకరు, అమర్లపూడి వెంకటు, తర్వాత నాగరాజ్ గారు, మన మరిదల సభ్యులు, ముఖ్యంగా పంచపాండవులు, వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో చక్కని శక్తితో ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. సో నేను మరొకసారి మీ అందరికీ కూడా నేను విచారణ గురువుగా అభినందిస్తూ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మీ అందరిని అభినందిస్తున్నాను. సో ఈరోజు తప్పకుండా మరీ తల్లి ఈ మీ పాదవపురం అంతని వారి కాలనీని ఆస్వాదించాలని, దీవించాలని ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఈ జపమాల మాత పండుగ సందర్భంగా మనందరం కూడా ప్రార్థన చేస్తూ దీపావళి పూజలో పాల్గొందాం.
అదేవిధంగా ఈరోజు అనుకోకుండా మన మధ్యకి వచ్చినటువంటి ఫాదర్ మహేష్ ఈరోజు మనకి వాక్యాన్ని అందించబోతున్నారు. కాబట్టి మహేష్ ఫాదర్ గారికి కూడా మన అంతోన్ నగర్ కాలనీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. నాకంటే మీకు ఫాదర్ ఎక్కువ తెలుసు అనుకుంటా, మహేష్ ఫాదరు, ఎందుకంటే అందరు బంధువులు ఉన్నారు ఇక్కడ. సో వెరీ గుడ్ అండ్ వెల్కమ్ ఫాదర్. అదేవిధంగా ఇక్కడ మన ఎంతో పరిచయస్తులు మన డాక్టర్ సురేష్ గారు ఇక్కడే ఉన్నారు. సో నైస్ టు సీ యూ సురేష్ అండ్ అనుష, బోత్ ఆఫ్ యూ. సో ప్లెజెంట్ స్టే ఫర్ బోత్ ఆఫ్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం మనకి. ఈ దివ్య బలి పూజ లేకపోతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు చాలా బలహీనం అయిపోతాయి. అందుకని ప్రభు మనందరికీ కూడా తన శరీరాన్ని, తన రక్తాన్ని స్వయంగా ఈ యొక్క అపద్రాక్షల రూపాలుగా మార్చి మనకిచ్చి మనల్ని పోషిస్తున్నారు. మనం శారీరకమైనటువంటి భోజనం లేకపోతే శరీరం ఏ విధంగా బలహీనపడుతుందో, ఈ ఆధ్యాత్మిక భోజనం, ఈ దివ్య సప్రసాదం, ఈ దివ్య బలి పూజ లేకపోతే మన జీవితాలు కూడా అదేవిధంగా మూడుగట్టుకుపోతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దివ్య బలి పూజ ఈరోజు మీ కాలనీలో ఇక్కడ ఈ జపమాల మాసంలో జరగడం చాలా అదృష్టం. చాలాసార్లు దివ్య బలి పూజ మీరు నిర్వహించారు, మీరు గమనించి ఉంటారు. ఇక్కడ దివ్య బలి పూజ ప్రారంభించినప్పటి నుంచి ఈ పాదువపురంతం గారి స్వరూపం స్థాపించిన కాడి నుంచి మీ కుటుంబాలన్నీ కూడా ఆస్వాదించబడుతున్నాయని, అందుకనే ఆ శక్తి, ఆ ఉత్సాహం మీలో పొంగి పొరలి ఈ విధంగా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఈ విధంగా మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా మీరందరూ కూడా ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఉన్నారు. అది గమనించాలి. కాబట్టి మనం ఏది చేసినా ప్రియమైన సహోదరి సహోదర, దేవుని మహిమ కోసం చేయాలి. మనం ఏది చేసినా మన యొక్క తోటి వ్యక్తికి ఉపయోగపడేటట్లు చేయాలి. నేను ఉదయం పూజలు చెప్పాను, మనం చేతలు కానీ, మన మాటలు కానీ, మన క్రియలు కానీ ఈ వేదాన్ని అందించేటట్లు, ఈ సువార్తను అందించేటట్లు చేయాలి. అంతేగాని మన మూలన సువార్త కుంటుపడకూడదు, మన మూలన సువార్త వెనకబడకూడదు, మన మూలన విచారణ వెనకబడకూడదు. నా మూలాన, నా కుటుంబం మూలాన, నా మాటల మూలాన, నా క్రియల మూలాన విచారణ గురువు కానీ, విచారణ సంఘస్థులు కానీ ఎవరికి కూడా హాని కలగకూడదు, ఎవరికి కూడా చెడు పేరు తేయకూడదు. అది మనం గుర్తించాలి. అప్పుడు ప్రియమైన సహోదరి సహోదర, మనం చేసే ప్రతి పని కూడా సంఘానికి, ఈరోజు వేద వ్యాపకాల వారిని గుర్తిస్తున్నటువంటి మనం సువార్తకి మనందరం కూడా దోహదపడాలి. ఆ విధంగా దోహదపడితే దేవుడు మనల్ని నిండు నూరేళ్ళు ఆస్వాదిస్తారు, దీవిస్తారు. కాబట్టి అది గమనించి మనం చేసే ప్రతి పని కూడా సువార్త ప్రభంజనం కోసం, సువార్త వ్యాప్తి కోసం మన మాట, మన చేత, మన క్రియలు, మన జీవితం, మన కుటుంబం ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమ తీసుకొచ్చేదానిలాగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో మనందరూ పాల్గొనే ముందు ఈ దేవుడు ఈ కాలనీని మరియ తల్లి యొక్క దీవెన ద్వారా నింపమని ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం గుండె మీద చేయి వేసి, నేను ఎంతవరకు నా హృదయం స్పష్టంగా ఉంది, నాలో కపట కల్మషాలు లేకుండా, మాలిన్యం లేకుండా నా హృదయం ఉంది, నేను విష సర్పంలాగా కాకుండా నేను మంచి మనసుతో ఉన్నానా, ఇతరులకి విషాన్ని పోస్తున్నానా, ఇతరుల నుంచి విషయాన్ని కక్కుతున్నానా అని ఆలోచించి మనలో మాలిన్యాన్ని, మనలో ఉన్నటువంటి దుర్బుద్ధిని, మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలని, మనలో ఇతరులను చెడగొట్టి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే మనస్తత్వాన్ని తీసివేయమని ఆ ప్రభువుని అడుగుదాం. ఆ మరియ యొక్క దీవెన మనకు అందించమని అడుగుతూ ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనం చేసినటువంటి తప్పిదాలను తలంచి ఆ తండ్రి దేవునికి క్షమాభిక్ష పెట్టమని, మనకి మంచి జీవితాన్ని, మంచి హృదయాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ చేసినటువంటి పాపాల కోసం పశ్చాత్తాపడి ఇంకొకసారి ఇటువంటి పాపాలు చేయకుండా, ఇతరులకి కీడు చేయకుండా, ఇతరులకి హాని చేయకుండా, ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా మంచి మనస్తత్వం మనకి ఇవ్వమని
ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మరొకసారి ఆ ప్రభువుని క్షమాపణ అడుగుదాం. ఆసక్తి గల సర్వేశ్వరి చెంతను ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను ఓ పాపము చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు నా ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహిమా భూమిలో మనుజులకు శాంతి మహోన్నతునికి మహిమా భూమిలో మనుజులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా గ్లోరియా గ్లోరియా Gloria, Gloria,
సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమైనవాడా ఏలినవాడా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వేశ్వరుని గొర్రె పిల్ల దోష పాపములు మోసెడివాడు సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వాడా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువాడా పరిశుద్ధాత్మ సర్వేశ్వర విసకుతాత్మను ఏకమయున్నవాడా దైవత్వదేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యం అనుభవిస్తూ సంతోషించు భాగ్యాన్ని దయచేయండి. నిత్యకన్యైన పరిశుద్ధ జపమాల మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖదైత్యం నుండి విముక్తిని పొంది పరలోక నిత్యానందాన్ని తనివి తీర అనుభవించబగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 2వ వచనము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. యోధా యెరూషలేమును గూర్చి ఆమోసు కుమారుడైన యెషయా చూచిన దర్శనం ఇది. కడవరి దినములలో ప్రభు మందిరమున పర్వతము శైలములన్నింటిలోనూ ఉన్నతమైనదగును, కొండలన్నింటిలోనూ ఎత్తైనదగును. సకల జాతి జనులను ప్రవాహము వలె దాని చెంతకు ఒత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవళమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలను. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలు తీర్పు చెప్పుదురు. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు.
ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శాంతియు కలుగునుగాక. రెండవ పట్టణము పునీత పౌలు గారు దెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుంచి 10వ వచనం వరకు. పునీత పౌలు గారు దెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము నుంచి 10వ వచనం వరకు. ఏలయన కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోను పవిత్రాత్మతోను దాని సత్యము నందలి సంపూర్ణమగు నమ్మకముతోను మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీరు ఎదుకయే కదా. మమ్మును ప్రభువును మీరు అనుకరించి వారైతిరి. మీరు అనేక బాధలు పడినను పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మాసిడోనియా అఖాయాలలోని విశ్వాసులందరికీ మీరు మార్గదర్శకులైతిరి. ఏలయన ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అఖాయాలలోని ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని అందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లా ఆహ్వానించితినని, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వక్కకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనను రక్షించువాడును ఆయన కుమారును అగు యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభుని వాక్కు. ఈ వాక్యమైన నాకెంతో ప్రీతికరము. ఈ నామమైన నాలోన మెదిలే స్వరము. ఈ వాక్యమైన నాకెంతో ప్రీతికరము. ఈ
నామమును రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును. హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానమును పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. మాతో నిద్రగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ రోజున గలీలియాలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఎప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలీలియాలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకే స్తుతి కలుగునుగాక. ప్రారంభ వచనాలలో స్పష్టంగా ఫాదర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. మన ఈ ప్రాంతంలో పాదువాపుర అంతోని గారి యొక్క స్వరూపమును ప్రతిష్ఠ చేసిన తరువాత దేవుని యొక్క మేలులను, ఆశీర్వాదములను అనేకము మనందరం కూడా పొందుకున్నాము అని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ పూజ చేయటానికి ఇక్కడ పూజ ఏర్పాటు చేశారని మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ చెప్పినటువంటి మాట, ఈ ప్రాంతంలో అనేక మందికి ఒకరి మీద ఒకరికి కలహాలు ఉండేవి, పోట్లాట్లు ఉండేవి. ఈ యొక్క స్వరూపం ఇక్కడ ప్రతిష్ఠించిన తరువాత నుంచి గొడవలు కానీ లేకపోతే మధ్య ఉన్నటువంటి కలహాలు అనేవి తగ్గిపోయినవి అని చెప్తూ ఉన్నారు. ఇది మానవులమైనటువంటి మన యొక్క చేయదము కాదు, ఇది తప్పక దేవుని యొక్క సహాయత, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. పాదువాపుర అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం వలన దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా మనందరము కూడా
ఆ ప్రభువునకు వందనములు స్తోత్రములు తెలియచేద్దాం. దేవుడు మనకు చేసినటువంటి వసగినటువంటి యొక్క ఆశీర్వాదమునకు గాను కృతజ్ఞతలు తెలియచేయటం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఎందుకంటే మనం దేవుని నుండి మేలును పొందుకున్నాం కాబట్టి. ఈ యొక్క చిన్న గీతం పాడి ఆ ప్రభువునకు వందనములు స్తోత్రములు తెలియచేద్దాం. వందనమయ్యా నీకు వందనమయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆనందముతో ఇంత అందమైన సృష్టిని చేసిన దేవా వందనమయ్యా నీకు వందనమయ్యా. 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 ఈ ప్రేమకు గురుతుగా క్రీస్తుని మాకై పంపిన దేవా వందనమయ్యా నీకు వందనమయ్యా.
వందనమయ్యా యేసయ్యా వందనమయ్యా Praise the Lord. 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 Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులు, మనం వినినటువంటి వాక్యం సువిశేష పఠనం యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మనం వినినటువంటి ఈ సువార్త కొత్తదేమి కాదు, మనకు తెలియనటువంటిదేమి కాదు, మనందరికీ కూడా పరిచయమైనది. కానీ వాక్యం ప్రతిసారి చదివినప్పుడల్లా మనకు కొత్త భావనని ఇస్తూ ఉంటుంది, కొత్త స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది, కొత్త ఆలోచనను కలిగిస్తూ ఉంటుంది. అది చదివేటువంటి వారికి అర్థమవుతుంది, దానిని ధ్యానించే వారికి మరింత ఎక్కువగా అర్థమవుతుంది, దాని విధముగా పాటించే వారికి మరింత అధికముగా అది తెలియచేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరు, ఈ యొక్క వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే మనం నేర్చుకునేటువంటి 3 పాఠాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క వృత్తాంతం లేక అద్భుతాన్ని మనం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు ఏమంటూ ఉన్నారు. ఈ యొక్క పాఠం నుంచి మనం ఏం నేర్చుకోగలం అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. ఎలా అంటే, నీవు నేను నీటిని వేరొక రూపంగా మార్చగలమా? ఎవరైనా మార్చగలరా? మ్యాజిక్ చేసి కొద్దిగా మార్చగలమేమో, కానీ క్రీస్తు ప్రభు చేసినంతగా మార్చగలం. నీటిని ద్రాక్షరసముగా మార్చు, అది కేవలం దైవం వలన కలిగేటువంటిదే, దేవుని ద్వారా మాత్రమే జరిగేటువంటి కార్యం. అందువలన దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది అనగా నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఈ యొక్క అద్భుతం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనముగా ఏం చేయాలి అంటే, ఆ అసాధ్యముగా లేనటువంటి కార్యాల యందు మనం విశ్వసించటం, మన విశ్వాసాన్ని దేవుని యందు ఉంచటం. ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇన్ని కూడా ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి ఆ సమయంలో నీవు నేను మనందరం కూడా చేయాల్సింది, దేవునికి సమస్తము సాధ్యమే, నాకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా తొలగించడం దేవునికి సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నా శక్తి వలన కాదు, లేకపోతే నా కుటుంబం వలన కాదు, లేకపోతే నా స్నేహితులు శ్రేయోభిలాషుల వలన కాదు, కానీ నా దేవుని వలన సమస్తము కూడా సాధ్యమే అనే విశ్వాసం కలిగి ఆయన చెంత చేరాలి. ఆయన సన్నిధి చేరి, అయ్యా ఇదిగో నీవే నాకు దిక్కు, నీవు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలవు. ఇదిగో నేను పొందేటువంటి యొక్క శోధనైనా, నేను అనుభవించేటువంటి యొక్క సమస్య అయినా సరే, అవమానమైన అనుమానమైన ఏదైనా సరే, దీని నుండి నేను విడుదలను పొందాలి అంటే అది నీ వలన మాత్రమే. ఆ విశ్వాసం మన యందు ఈ యొక్క అద్భుతం మనకు మరొకసారి విశ్వాసాన్ని కలిగి జీవించమని, అమితమైనటువంటి వరాలను అనుగ్రహాలను దయచేసేటువంటి దేవుని యందు నమ్మకం కలిగి జీవించమని మనల్ని ఆహ్వానిస్తూ, రెండవది అడుగుడి మీకు వసగదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి వచ్చిన మాట, అడుగుడి మీకు వసగదు. అడిగిన ప్రతి వానికి కూడా లేదనక కాదనక వసగబడుతుందని తెలియజేస్తుంది. మరియ తల్లి తన యొక్క కుమారుణ్ణి అడిగిన వెంటనే, తన కుమారుని యొక్క గడియ కాకపోయినప్పటికీ, తన యొక్క సమయం ఇంకా రాకపోయినప్పటికీ, తన యొక్క తల్లి యొక్క కోరికను నెరవేర్చుతూ ఉన్నాడు కుమారుడు.
అడుగుడి మీకు వసగబడును. ఆ నమ్మకం ఉంటేనే, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి నమ్మకం, విశ్వాసము నీకు ఉంటేనే నీవు అడగగలవు. నీవు అడిగినటువంటి ప్రతిదీ కూడా దేవుడు వసగుతాడు అనేటువంటి నమ్మకం నీకుంటేనే అది నెరవేర్చబడుతుంది. మరియ తల్లి క్రీస్తు ప్రభు పట్ల ఆ విశ్వాసం, నమ్మకం కలిగి ఉంది కాబట్టి ఆమె ఏదైనా ఈ కుటుంబానికి చెయ్యి, ఏదైనా ఈ కుటుంబానికి సహాయపడు అనేటువంటి ఆలోచన చేయగలిగింది. ఎందుకంటే తన కుమారుల్లో ఆ శక్తి, సామర్థ్యం ఉందని ఆమె తెలుసు కాబట్టి. కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు క్రీస్తు ప్రభు అద్భుతాలను కానీ ఏమీ చేయలేదు. ఎందుకనగా ఈ వాక్యం ప్రకారం మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం మరియ తల్లికి తప్ప మరెవరికి కూడా తెలియదు తన దగ్గర ఆ శక్తి ఉందని. అవమానాన్ని ఆమె గమనించింది. ఇది మరియమాత యొక్క విశిష్టత, ఈ యొక్క అద్భుతం. ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వచ్చి అమ్మా ఇదిగో ఇది పరిస్థితి అని ఎవరో కూడా చెప్పాల. వాక్యానుసారం ఎవరు కూడా వచ్చి ఇదిగో మాకు సహాయపడు, మాకు కావలసినటువంటి సాయం అందించని ఎవరు కూడా అడగలేదు. కానీ మరియ తల్లి ఆ యొక్క లోటుని గుర్తించింది. నేటి కాలంలో మనం చూస్తే ఎలా ఉంటుందంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. మనంతా మన ఇరుగు పొరుగు వారు లేకపోతే ఎవరైనా ఏదైనా ఇటువంటి ఫంక్షన్ కానీ ఏదైనా చేసుకున్నారనుకో, అక్కడ ఏదైనా లోటు ఏర్పడుతుంది అనుకో, మనం చూసి ఆనందించే రకం, రాక్షస ఆనందం పొందే రకం. ఆ కుటుంబానికి సహాయపడడానికి బదులుగా చక్కగా జరిగింది, వీళ్ళకి తిక్క తీరింది అన్నట్టుగా నవ్వుతూ మనంతా కూడా రాక్షస ఆనందం. కానీ ఆ తల్లి ఆ కుటుంబం యొక్క అవసరాన్ని గుర్తించింది. ఆమె ఆ కుటుంబీకులని తన సొంత ఆ రోడ్లో రామ్మ ఎక్కడ డబ్బులు అడుగుతారా, ఎక్కడే సహాయం అడుగుతారా అని చెప్పేసి వాళ్ళు ఇటు వస్తుంటే మనం అటు నుంచి వెళ్తాం. అవునా కదా? అది మనందరికి కూడా తెలుసు మన జీవితాలు ఎలా ఉంటాయో. కానీ మరియ తల్లి ఆ సమస్యనే తన చెంతకు తీసుకుంది. ఆ సమస్యను ఆమె స్వీకరించి, ఆ కుటుంబ సమస్యను తన సమస్యగా స్వీకరించి తన కుమారునికి విన్నపం చేస్తూ ఉంది. అయ్యా ఇదిగో వీరికి ఏమైనా సహాయపడము, వీరికి కావలసినటువంటి సహాయతని అందించు అని ఆ మరియ తల్లి తన కుమారునికి ప్రార్థిస్తూ ఉంది, వేడుకుంటూ. తన కుమారుని, తన తల్లి అడిగినటువంటి ఆ యొక్క కోరికను, తన గడియ ఇంకనూ రాకపోయినా సరే ఆ సమయాన్ని తెచ్చుకొని ఆయన సహాయం అందించారు. ఇదిగో ఆపదలో ఉన్నటువంటి మన కొరకు కానీ, అవసరతలో ఉన్నటువంటి మన కొరకు కూడా మరియ తల్లి ఇదే విధముగా ప్రార్థన చేస్తుంది. ఈ నమ్మకంతోనే ప్రతి ఒక్క కథోలిక విశ్వాసి కూడా ఆ జపమాలను జపిస్తూ, ఆ జపమాలలో ఉన్నటువంటి రహస్యవాదైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ వాటి ద్వారా దేవుని అర్థిస్తున్నాడు. ఇదిగో అయ్యా, ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్య, నా వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క సమస్య, లేకపోతే మా మధ్య ఉన్నటువంటి ఈ సమస్యను దయతో తీసివేయని ఆ మరియ తల్లికి విన్నవిస్తూ, ఆ తల్లి ఏ విధంగానైతే ఆ కుటుంబముకై ప్రార్థించిందో, ఏ విధంగానైతే అడగకుండానే ఆ కుటుంబముకై ఇదిగో ఆ కుటుంబాన్ని సహాయపడని అర్థించిందో, మన కోసం కూడా ఆమె అదే విధంగా విన్నవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుచేతనే కథోలికులమైనటువంటి మనము ఆ మరియ తల్లిని గౌరవప్రదముగా విన్నవిస్తూ ఉంటాం, ఆరాధించము. ఎన్నిసార్లు మరియ తల్లి గురించి, మరియ తల్లి యొక్క విశిష్టతను, తల్లి శ్రీసభ యొక్క తల్లి శ్రీసభ మరియ తల్లి పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉందో పదే పదే చెప్పినా సరే మనకు కొత్త ఎవరైనా వచ్చి అడిగారనుకోండి, ఏం చెప్పాం, నోరెళ్ళు పెట్టి చూస్తాం. ఇప్పుడు చెప్పినప్పుడు మాత్రం చల్లాడిస్తాం. అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే చెప్పారండి ఏదో, కానీ బాగా చెప్పారంటాం, ఏం చెప్పారు తెలియదు. కాబట్టి గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మరియ తల్లి కూడా అదే చేస్తుంది. ఆ మరియ తల్లి వలె మనము కూడా దేవుని యొక్క గ్రహింపుకై, మరి ముఖ్యంగా ఆ దేవదూత తనకు సందేశం తెలియజేసినటువంటి సమయంలో ఆమె మొదట కలత చెంది, మొదట ఆమె కొద్దిగా భయపడింది. కానీ ఆ యొక్క దేవదూత ఇచ్చినటువంటి భరోసాతో ధైర్యం తెచ్చుకొని, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు
జరుగునుగాక అని తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది. ఆ విధంగా మనం కూడా ఉన్నాం. దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ఇదిగో నీ చిత్తం నా జీవితంలో జరగనిమ్మనే విధంగా ఉండాలి. మనకు వచ్చేటువంటి కష్టాలు, శోధనలు ఇవన్నీ కూడా ఇదిగో ప్రభు యొక్క చిత్తానుసారం నేను జీవిస్తాను. వచ్చిన కష్టాలను నేను అంగీకరిస్తాను. ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడాలో కూడా దేవుడు నాకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇదిగో నీ శక్తి సామర్థ్యాలకు మించి నీకు శోధనను కలిగించను. ఒకవేళ కలిగించినా సరే ఎదుర్కొన కావలసినటువంటి ఆత్మను నీకు ప్రసాదిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఆ భరోసాతో మనందరం కూడా మరియ తల్లి వలె దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా ఆయన చెప్పినట్లు చేయుడు. ఆయన చెప్పినట్లు చేయుడు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? ఈ అద్భుతం గురించి కాదు, మామూలుగా క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? అనేక మాటలు చెప్పాడు. ఒక మాట కూడా గుర్తు రావట్లేదు. ఈనాటి సువిశేషపట్నం అంటే మామూలుగా అయితే 30వ సామాన్య 30వ ఆదివారం అయితే ఈనాటి సువిశేషపట్నం ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏంటని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి సమాధానం, నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించుదువుగాక, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుదువుగాక అని ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను తెలియజేస్తున్నాడు. ఇంకా నేనే సత్యమును, జీవమును, మార్గమును అంటూ, నేనే పునరుత్థానమును, జీవమును, ఈ లోకానికి నేనే వెలుగును. ఇలా అనేకమైనటువంటి వాక్యాలను, మాటలను తాను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట అనుసారంగా జీవించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్లు చేయుడు అంటే ఇదిగో ఆయన చెప్పినటువంటి మాట అనుసారముగా జీవించటం. మరియ తల్లి మనకు ఒక బాటను చూపిస్తుంది, ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన బోధించినటువంటి బోధనను అనుసారముగా జీవించడం ద్వారా మన యొక్క జీవితంలో మార్పు అనేది వస్తుంది. మన యొక్క జీవితానికి ఆశీర్వాదం అనేది వస్తుంది. మనకు కావలసినటువంటి శక్తి, దీవెనలు అన్నీ కూడా వసుకుతాయి. సైతాను శోధనలో జయింప శక్తిని అనేది వసుకుతూ ఉంటాం. ఇది మనందరం కూడా తెలుసుకోవలసినది. ఆయన వాక్కు, ఆ వాక్కు ద్వారా మనం జీవించడం ద్వారా మనకు వెలుగు అనేది వస్తుంది. మన త్రోవ అనేది అంధకారం కాక వెలుగుమయం అవుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఆ వాక్కుని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి, ఆ వాక్కుని అంగీకరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆయన చెప్పినట్లు చేయడానికి మనకు ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోగలుగుతాం, మనం ఏం చేయాలో గ్రహించగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే నేను చెప్పిందే వేదం, నేను చేసేదే రైట్ అన్నట్లుగా జీవిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనలో అహం, మనలో ఈ స్వార్థం అనేది అధికమవుతుంది. దీని ద్వారా మన కళ్ళు మూసుకుపోతుంది. మనం మంచి ఏంటో గ్రహించదు. స్వార్థం ఎక్కువైంది అనుకోండి, మనం మంచిని గ్రహించదు. దీని ద్వారా ఏమవుతుంది? ఆయన చెప్పినట్లు మనం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఈ మూడు కూడా ఒకదానికొకటి జత చేయబడి ఉంది. నీవు ఆయన చెప్పినట్లు చేయాలి అంటే ఆయనకు సమస్తము సాధ్యమే అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలగడం ద్వారా నీవు అయ్యా ఇది నాకు కావాలని నీవు అడగగలవు. అడుగుడి మీకు వసగబడును. నీవు అడిగిది వసగబడును అన్నావంటే ఆయన చెప్పినట్లు నీవు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి సరిగ్గా ఈ యొక్క విషయాన్ని తన యొక్క జీవితంలో తాను అనుసరించింది. మనందరినీ కూడా అనుసరించమని కోరుతూ ఆమె యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనకు తెలియజేసేది ఇదే. ఆమె వాక్కు పట్ల ఆమె ఎప్పుడు కూడా నిర్లక్ష్యం లేదు, అవిశ్వాసం చూపల. ఆమె వాక్కు పట్ల ఆమె ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉంది. అందుకనే దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఆ వాక్కుకి అంగీకారం తెలియజేయడం ద్వారా కలిగేటువంటి అవమానాలు అయితేనేంటి, కలిగేటువంటి ఇతరుల నుంచి వచ్చేటువంటి ప్రాణహాని అయినా సరే ఆమె తన యొక్క అంగీకారాన్ని తెలియజేసింది. ఎందుకంటే దేవునిపై ఆమెకు ఉన్నటువంటి నమ్మకం.
ప్రభువు నీతో ఉండునుగా కానీ దేవదూత తెచ్చినటువంటి ఆ సందేశం, ఆ ధైర్యం ఈనాడు నీకు నాకు మనందరికీ కూడా ఆమె వసుగుతూ ఉంది. ఆ ధైర్యాన్ని మనందరం కూడా ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఆమె వలె జీవించడానికి ప్రయత్నించు. మరి ముఖ్యంగా నీకు ఈ ప్రాంతంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి పాదువాపుర అంతం, ఆయన వాక్కులో ఎంతగానో ఇమిడిపోయి జీవించినటువంటి ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన తిరస్కరించినప్పుడు ఆ గ్రామంలో మనందరికీ కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితం, ఆయన యొక్క జీవితం గురించి తెలుసు. ఆయన బోధించడానికి వెళ్ళినటువంటి ఆ గ్రామంలో తన యొక్క శత్రువులు ఎవరిని కూడా ఆ వాక్యం వినకుండా చేస్తున్నటువంటి సమయంలో ఆయన వెళ్ళి ఎవరికి బోధించాడు? సముద్రంలో ఉన్నటువంటి జీవులకు బోధిస్తూ ఉంటే ఆయన వాక్కుని వినడానికి అవన్నీ కూడా వస్తూ ఆయన వాక్కు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి కానీ లేకపోతే ఆయనకున్నటువంటి ఆ గౌరవం. మరి ముఖ్యంగా పాదువాపుర అంతోని గారి యొక్క ఈ ప్రసంగాలను ఒక పెద్ద పుస్తకమే ఉంటుంది. ఆయన్ని అవమానించాలని తోటి గురువులే అనుకున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో గురుపట్టాభిషేకం జరుగుతుంది. ఆ గురుపట్టాభిషేకంలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క మఠం నుండి గారు బోధిస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా ఈయనకు వాక్యమేం తెలుసు, వాక్యమేం రాదు అనే ఆలోచనతో ఉండగా ఆయన అనేక మందికి లేకపోతే ఆ యొక్క మాటలను, ఆ గురుత్వాన్ని, దాని యొక్క విశిష్టతను బోధించి వారి యొక్క తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గురువుల యొక్క నోళ్లను మోయించి ఆ వాక్కు పట్ల తనకున్నటువంటి విశ్వాసం కేవలం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడంతోనే అయిపోలేదు. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోవటం మాత్రమే కాదు, ఆయన వలె మనం కూడా జీవించడానికి ప్రయత్నించాలి. వాక్కుని మనం ప్రతిదినము కొద్దిగానైనా పఠించడానికి ప్రయత్నించాలి. బైబిల్ కొద్దిసేపు అయినా మనం చదవటానికి ప్రయత్నం చేయాలి. 1-2 వచనాలు కనీసం. మన ఫోన్లు, టీవీలు ఈ చూడటానికి ఉండేటువంటి సమయం వాక్యాన్ని చదవటానికి మనం ఇవ్వలేకపోతుంది. తగిన సమయాన్ని మనం గడపలేకపోతుంది. ఇది నేటి మనందరి యొక్క దౌర్భాగ్యం. ఇదిగో ఈ సమయంలో మరియ తల్లి తెలియజేస్తుంది, ఇదిగో నేను దేవుని యొక్క వాక్కుని నేను అంగీకరించాను కాబట్టి ఈ లోకానికి రక్షకుణ్ణి తీసుకొని రాగలిగాను. కాబట్టి మీరు కూడా ఆ రక్షణ పొందాలి అంటే, నీ కుటుంబము నీవు రక్షణ పొందాలి అంటే ఆ వాక్యాన్ని నీ హృదయంలో నాటుకో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గొప్ప నాన్నకై ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుదలను వేడుకుంటూ ఆమె మనకు దయచేసేటువంటి అనుగ్రహాలను, ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు వసగేటువంటి ఆశీర్వాదములన్నింటినీ కూడా ప్రభువునకు సమర్పిస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా మన జీవితాలు, మన యొక్క కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడాలని వేడుకుంటూ ఈ యొక్క గీతం ద్వారా ఆ మరియ తల్లికి ప్రార్థన చేస్తూ విన్నవించుకుంటూ ఆమెకు వందనాలు తెలియజేద్దాం. దేవుని తల్లికి వందనాలు, లోతు మాతకు జేజేలు. దేవుని తల్లికి వందనాలు, గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు, అకలంక మాతకు హారతులు, లోతు మాతకు జేజేలు. దేవుని తల్లికి వందనాలు, లోతు మాతకు జేజేలు. దేవుని తల్లికి వందనాలు. తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత,
లోకమాతకు జయజయలు. దేవుని తల్లికి వందనాలు. సృష్టికర్త మాత, రక్షకుని మాత, మహాపూజ్యమైన కన్యక. సృష్టికర్త మాత, రక్షకుని మాత, మహాపూజ్యమైన కన్యక. విశ్వాసము గల కన్యక, జ్ఞానము యొక్క ఆలయమా. విశ్వాసము గల కన్యక, ఆలయమా. ప్రార్థించుమమ్మ, దీవించుమమ్మ. యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి. లోతు మాతకు జయజయలు. దేవుని తల్లికి వందనాలు. లోతు మాతకు జయజయలు. దేవుని తల్లికి వందనాలు. దేవుని తల్లికి వందనాలు. దేవుని తల్లికి వందనాలు. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ నిరంతరము కూడా మనందరం కూడా దీవించి ఆశీర్వదించబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, మరియు రానున్నటువంటి రోజులలో మరియ తల్లి మరియు పునీత పాదువాపుర అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా మన కుటుంబాలు, మన బిడ్డలందరికీ కూడా దీవించబడాలని ప్రార్థన చేసుకున్నాం. జీవనదాతవు నీవే సర్వేశ్వర. నిన్ను భరించి దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు ప్రభువైపు త్రిప్పి ఉన్నావు. ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. దేవ పావన పిత సర్వశక్తి కలిగితే సర్వేశ్వర, ఎల్లప్పుడూ మీకు ఇచ్చోడును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం.
ఈ దినము పరిశుద్ధ మరియు మాతను జపమాల మాతగా కొనియాడుచు నేను స్తుతించి సన్నుతించి మహిమపరుస్తున్నాను. ధన్యకనీన మరియు మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తగిన శ్రీసభ కీర్తిస్తున్నది. మరియు మాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమైన ప్రభువును యోగ్యతలు పొందాను. సృష్టికర్తగా జన్మనిచ్చి తులసి సభకు అంకురాలను గావించాను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితానికి జన్మ పొంది సకల మానవాళిని తన బిడ్డలుగా గావించాను. కావున మేమందరం కూడా మా స్వరమును ఏకం చేసి మిమ్మల్ని స్తుతించుట ఎట్లనగా, పవిత్రులు సర్వ పవిత్రత కోటిన మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచిట్లను. భోజనానంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచుట్లను. దీనిని తీసుకొని దీనిలో ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారాబోయబడును. జ్ఞాపకార్థము
విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమే చేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమే చేయును. పలుకు తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈరోజు దివ్యబలి పూజలో ప్రార్థించినటువంటి విన్నపాలను మనవులను ఆలకించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా యంత్రం నగర్ కాలనీ వారిని, దివ్యబలి పూజలు పెట్టించిన వారిని, ఈ దివ్యబలి పూజలో పాల్గొన్న వారిని ఆస్వాదించండి. ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్నిమున మిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరీ మాతతోను, ఆమె భర్తయ్యకు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతున్నాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతేకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనని అందరం కలిసి భక్తితో జపించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్నికుడి నుండి మేము రక్షించండి. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తిని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తును నిరీక్షించుదాము. నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీకే మహిమా. శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలుతో పలికిన ఓ యేసు ప్రభువా, మా పాపములను పఠింపక మీ తిరి సభ విశ్వాసానికి రక్షించండి. మీ చిత్త ప్రకారం మాకు సమాధానాన్ని, ఐక్యతను గురించండి. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. క్రీస్తు ప్రభు యొక్క శాంతి, సమాధానం, ప్రేమ ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని, ప్రేమని ఒకరికొకరు తెలుపండి. పిల్ల పాపములను
క్రీస్తు ప్రభు శరీర రక్తాలు మనందరి కోసం పరలోకాన్ని నుంచి తెచ్చిన ప్రభు, లోక పాపములు పరిహరించే ప్రభు, ఈ ప్రభు ప్రేమ విందుకు పిలువబడిన మనం ధన్యులం. నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవానికి మనం కాపాడలేగాక. ఆమేన్. పిలువబడిన వారు ధన్యులు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మడి విందు. విందు 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 కనరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి క్రీస్తు జనమ, ధన్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితోను త్వరగా పరుగునా రండి. ప్రీతితోను త్వరగా పరుగునా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. రండి వరములు పొందుటకై. విందు శాశ్వత జీవపు విందు.
ప్రియులకు నీ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు క్రీస్తుని ఆత్మ క్రీస్తుని శరీరమా క్రీస్తు రక్తమా క్రీస్తు అనుభవించిన కష్టమా మంచి చేస్తువా మీ గాయమ లోపల నేను మిమ్మల్ని విడబాయినట్లు దుష్ట శత్రుల చేతుల్లో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ఆమేన్. పరిశుద్ధ పాప గారు పీఠాధిపతులు మన విచారణ గురువు తలుపు నదినట్లుగాను మన విచారణ గురువు దత్తు స్వామికి ఈ పూజా పల్లి పాల్గొని పూజ అర్పించిన మహేష్ స్వామికి సంపూర్ణాన్ని ప్రసాదించమని చెప్పాల ప్రాంతంలో పూజా పల్లిలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దేవత ప్రార్థన సాయంతో కాశీ కాపాడమని చేసిన స్వామి దీపాలను స్తోత్రముగా ఉత్తరంలో చెప్పము మంగళవారం చెప్పము త్రితో సూత్రం పెడుకుందాముగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమలుగాక. చిన్న మాట, నేను మరీ తల్లిని నేను ఎంతో ప్రేమగా చేసుకొచ్చుకుంటే ఆ మరీ తల్లి ఒక్కతే కాలిపోయింది. ఏసయ్య కాలిపోయిండు. కరెంటు బోర్డు కాలిపోయింది. మరి అక్కడ గ్యాస్ బండ లీక్ చేసి ఉన్నాయి. 10 బస్తాలు వడ్లు ఉన్నాయి. ఆ వడ్లు ఏం కాలుకోకుండా నా కుటుంబాన్ని కాచి కాపాడింది మరీ తల్లి అంతోని వారు. దాని కింద గ్యాస్ బండ్ ఉంది. దాని పక్కనే 10 బస్తాలు వడ్లు ఉన్నాయి. పెద్ద మంట, విపరీతమైన మంట. ఆ మంటకి మరియు తల్లి స్వరూపం కాలిందమ్మా. మరియు తల్లి స్వరూపం కాలింది. బల్ల కూడా కాలిపోయింది. కరెంటు బోర్డుకి అంటుకోలేదు, కింద వడ్లు బస్తాలకు కూడా అంటుకోలేదు. ఈ సాక్షి చప్పట్లు కొట్టున్నాం అందరూ.
నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. కొండలలోన కోడలలోన వాగులలో ఎండ మావులలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో ఉన్న మావులలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుకుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తన మాటలో నన్ను నడిపిస్తుంటాడు, తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణలో కురిపిస్తుంటాడు. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు, తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. అన్నగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో
పురకర్తలు రెవరెండ్ ఫాదర్ సిగుండ్రావు గారి దివ్యబలి పూజ అర్పణ నడి పూజలో ఉండగా వర్షం వచ్చింది. ఆ రోజు సప్రసాదం తీసుకోలేదు మేము. చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈరోజు కూడా అదే వర్షం వస్తే నేను మరీ తల్లిని చిన్న మాట అన్నాను, ఇక నేను చేయను ఇక్కడ, అమ్మ మరీ తల్లిని క్షమించమ్మా. నేను నిజంగా అన్నాను. ఆ మాటకి ఒక చెల్లి అన్నది, ఏంటన్నా ఆ మాట అన్న నువ్వు అన్నది. నేను చేయనమ్మా ఇక ఇక్కడ, ఎందుకంటే ఇంత కష్టపడి నేను చేస్తుంటే కనీసం కృతజ్ఞత భావంతో వర్షం వచ్చింది, నేనేం చేయాలి ఇప్పుడు. మా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకున్నారని అనుకుంటే మళ్ళీ మా భార్య నన్ను ఓదార్చి పర్వాలేదు, నో ప్రాబ్లం, కంగారు పడమాకండి. తర్వాత ఆ మరీ తల్లి కృతజ్ఞత వల్ల మంచి వాతావరణం అందించింది. మరియు తల్లికి నిత్య సహాయ మాతకు, విడుదల మాతకు, గోదావరి మాతకు, వెల్లంగిని మాతకు, సాగర్ మాతకు, సకల సన్మనస్కుల రాకినికి, మేరీ మాత సకల సన్మనస్కుల రాకినికి, గోదావరి మాతకు, నిత్య సహాయ మాతకు థ్యాంక్ యూ. ఈ రోజున ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులందరూ కూడా పాదవాపురాంతం నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం, ఇది ఏ ఒక్కరు కాదు, ఏ ఒక్కరు కూడా మీరు మేమనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ నా అంత పెద్దవాళ్ళు ఇంకా నాకంటే పెద్దవాళ్ళ దాకా అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మాతో సహకరించినటువంటి ఈ రోజున తమ పుట్టినరోజు చేసుకున్నటువంటి కృష్ణవేణి వాళ్ళ కుటుంబం తరపు నుంచి మా అందరికీ కూడా కృష్ణవేణి విష్ణువర్ధన్ రావు ఈరోజు చాలా సంతోషం. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ 2వ సంవత్సరంలో మీరు ప్రవేశించి ఈ యొక్క అంతోని నగర్లో ఈ స్వరూపాన్ని స్థాపించిన తర్వాత మనందరి సంతోషానికి, మనందరూ కూడా ఆనందానికి కారణం ఆ పాదవపురం అంతోని గారు అయి ఉండాలి. ఎందుకంటే పోయినసారి చెప్పాను, నేను స్పష్టంగా పాదవపురం అంతోని గారిని బ్యాటరీ మన కాలనీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణం నాకు తెలిసి పాదవపురం అంతోని గారు అయి ఉన్నారు. ఒక సంతోష విషయం ఏంటంటే, నేను ఈ పాదవపురం అంతోని గారి దగ్గరికి, ఆయన సమాధి దగ్గరికి, ఆయన దివ్య మందసంలో ఆయన నాలుక అన్నీ కూడా నేను అంటుకొని టచ్ చేసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చాను. అందుకని పాదవపురం అంతోని గారు అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి మంచి పేరుని మీ కాలనీ వాళ్ళు దాన్ని ధరించడం, అది పెట్టుకోవడం చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క జపమాల మాత మాసంలో అంబేద్కర్ కాలనీ వాళ్ళు, మీరు మీ 2 కాలనీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. మిగిలినటువంటి వాళ్ళు మరి ఎందుకు చేయలేదు నాకు తెలియదు, కానీ కాలనీ వాళ్ళు అంబేద్కర్ కాలనీ, మీ కాలనీ చాలా పెద్ద ఎత్తులో ఈ మాసంలో మీరు చేయడం, మీ కాలనీ వాళ్ళకి చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఆ మరీ తల్లి దీవెనలు, పాదవపురం అంతోని గారి యొక్క దీవెనలు ఉంటాయి. ఖచ్చితంగా అది నాకు తెలుసు. మనం చేసినటువంటి పని ఏది కూడా వృధాగా పోదు. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. కాబట్టి మనందరం కూడా సంతోషించాలి, ఆనందించాలి. సో ఈరోజు మరొకసారి నేను ఈ యొక్క సంజీవనగర్ కాలనీ సంఘ పెద్దలైనటువంటి శంకర్ని, వెంకట్ని, నాగరాజు గారిని, ఈ మరిదల సభ్యుల్ని, ఇంకా మిగిలినటువంటి దీనికి స్పాన్సర్ చేసినటువంటి ధర్మదాతలకి,
వేరే రూపంలో వస్తు రూపాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగా మీ యొక్క విశ్వాసానికి, మీ యొక్క ఉదార స్వభావానికి నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి ఈ మహేష్ ఫాదర్ గారు అనుకోకుండా మన మధ్యలోకి వచ్చారు. ఈరోజు ఆయన మనకి చక్కని ప్రసంగం, మరి గారి ప్రసంగం మనకు చెప్పినందుకు మహేష్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో రేపు మనందరం కూడా మరొకసారి, మీరు కొంతమంది ఆదివారం దేవాలయానికి వచ్చారో లేదు కానీ, రేపు 30వ తారీఖు 9 గంటలకి మనం ఊరేగింపు ప్రొసెషన్ మొదలు పెడదాం. చెవిటికల్ సెంటర్ నుంచి మన రెవరెండ్ ఫాదర్ మీసాల పవన్ వారి యొక్క మొదటి దివ్యబలి పూజకు, కృతజ్ఞత దివ్యబలి పూజకు అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఆ పూజ అయిపోయిన తర్వాత అందరికి కూడా భోజనాలు ఉంటాయి అక్కడ. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చి కొత్తగా మన గ్రామం నుంచి గురువు అయినటువంటి దీవించి మీ యొక్క ప్రార్థనలు వారికి అందించండి. తర్వాత మరొక విషయం, రేపు 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఊరేగింపు ఉంటుంది. మన అక్టోబర్ మాసాన్ని, జపమాల మాసాన్ని పూర్తి చేయడం సందర్భంగా ఊరేగింపు, తర్వాత దివ్యబలి పూజ ఉంటుంది ఎల్లుండ 31న. తర్వాత 1వ తారీఖున సకల పునీతుల పండుగ మీ అందరికీ తెలుసు. ఆ రోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొనండి. తర్వాత 2వ తారీఖున సమాధుల పండుగ. కాబట్టి సమాధులన్నింటినీ కూడా మీ కుటుంబానికి, మీకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సమాధులను శుభ్రపరచండి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి బ్లెస్సింగ్ ఉంటుంది. తర్వాత 5:30కి దివ్యబలి పూజ ఉంటుంది. తర్వాత 3వ తారీఖు మీకు తెలుసు శుక్రవారం, మొదటి శుక్రవారం. ఆ రోజు మన పాప సంగీతం చేసి సప్రసాద ఆశీర్వాదం పొంది మనందరం కూడా దివ్యబలి పూజలో పాల్గొన్నాం. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని ఆ ప్రభు దీవెన పొందండి. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఆ ప్రోత్సాహాన్ని, ఆ ఉత్సాహాన్ని మీరు తీసుకొని నిజంగా దేవుని కోసం, ఈ యొక్క సంఘం కోసం మీరు చేసినటువంటి సేవని తప్పకుండా దేవుడు ఆస్వాదిస్తాడు. మనం ఏది చేసినా కూడా వృధాగా పోదు. మీరు చేసిన ప్రతి పనిని కూడా దేవుని యొక్క ఆశీర్వాదంగా తిరిగి మన మీదకి వస్తుంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాల మాత స్మరణలు కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుస్తూ, ఆమె వేళ సంపూర్ణ విధేయతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆస్వాదించి కాచి కాపాడుగాక. దివ్యబలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో జీవించండి. హాయ్ మై డియర్ ఏజేఆర్ సబ్స్క్రైబర్స్, నేను మీ ఆలియా. ఇలాంటి వార్తలు మరెన్నో చూడాలనుకుంటున్నారా? ముందుగా మీకే నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఏజేఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను మోగించండి.